నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో, పోయిన ఆదివారం నుండి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏంటంటే, ఈ ఆదివారం గాకుండా పోయిన ఆదివారం నుండి. అంటే జాన్వరి నెలలో మొత్తము ఇంతమంది మీద దాడులు జరిగినయి. ఇంక మేము సహించేది లేదు అని జెప్పేసి క్రైస్తవులు అందరూ గూడా క్రైస్తవ వ్యవస్థలు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పాస్టర్స్ అందరూ కలిసి ప్రెస్ మీట్స్ ఏర్పాటు జేస్తూ, నినాదాలు జేస్తూ మాట్లాడడం జరిగింది. అయితే నిన్న రోజున కూడా వీటిపై చర్చగా ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో భాగంగానే ఒక చిన్న ర్యాలీ కూడా తీశారు. ఆ ర్యాలీలో ఆ క్రైస్తవ నాయకులు, దళిత లీడర్స్, దళిత నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకు ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాం. గత వారం వనపర్తిలో దాడి జరిగింది. పాస్టర్ పై దాడి జరిగింది. పాస్టర్ గారిపై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ మేము డిఎస్పీ గారిని కలిసి మేము శాంతి ర్యాలీ చేసుకుంటామని పర్మిషన్ ఇవ్వమని అడిగితే మేము ఎఫ్ఐఆర్ కట్టేసాము, ఇంకా మాకు పని లేదు, అది 6-7 సంవత్సరాల తర్వాత మేము చేస్తే అరెస్ట్ చేస్తామని చాలా నిస్సిగ్గుగా మాట్లాడాడు. తక్షణమే క్రైస్తవుల పట్ల, దళితుల పట్ల అవగాహన లేని వనపర్తి డిఎస్పీని బదిలీ చేయాలి, సస్పెండ్ చేయాలి. ఈ విషయం మేము ఎస్పీ గారి నోటీసులోనూ, డిఐజీ గారి నోటీసులో కూడా మేము పెడతాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారి నోటీసులో కూడా పెడతాము. ఎందుకంటే పాస్టర్స్, క్రిస్టియన్స్ చాలా శాంతియుతంగా సేవా కార్యక్రమాలతో పాటు చర్చలు నడిపిస్తుంటే, దాడులు చేస్తుంటే పోలీసు యంత్రాంగం, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఇలాంటి డిఎస్పీ పోలీసు వ్యవస్థ వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది కనుక, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది కనుక ఇలాంటి డిఎస్పీని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. బదిలీ చేయాలి, బదిలీ చేయాలి, చేయాలి, బదిలీ చేయాలి, చేయాలి, బదిలీ చేయాలి. సో చూసాం కదా, వి వాంట్ జస్టిస్. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, వాళ్ళు డిఎస్పికి వెళ్ళి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది, సార్ ఎఫ్ఐఆర్ మాత్రమే చేస్తున్నారు, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, దళితుల మీద ఎందుకు, దళిత క్రైస్తవుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు, ఒక ఆడపిల్లకు పాస్టర్ అమ్మల మీద చేయి చేసుకున్నారు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చేయి చేసుకొని బైకులు బలగొట్టి కుంకుమలో కారం పొడి కలిపి జై శ్రీరామ్ అనండి అని ఇంత దారుణంగా అక్కడ చేస్తే మీరు ఎందుకు స్పందించడం లేదు అని డిఎస్పిని అడిగితే, డిఎస్పి ఇచ్చిన సమాధానాన్ని బట్టి వాళ్ళు ఎలా మాట్లాడారు మీరు చూసిరు కదా. దళిత క్రైస్తవ నాయకులు, ఐసిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, వనపర్తి ఫాస్టర్ ఫెలోషిప్ వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే చట్టం ఎవరికైనా చుట్టమా అని నేను అడుగుతున్నా. అక్కడికి వెళ్ళినప్పుడు డిఎస్పి కరెక్ట్ గా స్పందించలేదు కాబట్టి వీళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేలను కలిసి ఎమ్మెల్యేలకు వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది అని కూడా అన్నారు. మరి ఎందుకు చట్టం ఇలా వ్యవహరిస్తుంది అంటే, క్రైస్తవుల ఓట్లు ప్రభుత్వానికి అవసరం లేదా, క్రైస్తవులు ఓట్లు వెయ్యలేదా, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు ఈ కేసులన్నీ ఎఫ్ఐఆర్ వరకే ఆగిపోతున్నాయి అనే క్వశ్చన్ మార్కు ప్రతి క్రైస్తవులలో మిగిలిపోయింది. ప్రభుత్వం ఎందుకు దీని మీద స్పందించడం లేదు, సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని అక్కడున్న నాయకులు మాత్రం మాట్లాడుతున్నారు. ఒకసారి ఐసిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగి గారికి కూడా ఒకసారి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగింది, అసలు డిఎస్పి ఎలా స్పందించారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. నిన్న మీరు ఒక ప్రెస్ మీట్ వీడియో మా దగ్గరకు వచ్చింది. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు కదా వనపర్తి డిస్టిక్ లో. అవునవును మేడం. అయితే డౌన్ డిఎస్పిని సస్పెండ్ చేయాలి, వనపర్తి డిఎస్పిని అని మీరు ఇక్కడ నినాదాన్ని వినిపిస్తున్నాయి. అవునండి. ఎందుకు అక్కడ ఏం జరిగింది సార్, అసలు డిఎస్పిని ఎందుకు సస్పెండ్ చేయాలి అంటున్నారు? ఈ ఎఫ్ఐఆర్ విషయం, ఈ వనపర్తిలో ఏ పాస్టర్ గారి మీద దాడి జరిగిందో అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏ కంప్లైంట్ అయినా కానీ మన క్రైస్తవులు ఇస్తుంటే అది ఎఫ్ఐఆర్ వరకే అవుతుంది తప్ప అరెస్ట్ జరగడం లేదు. అయితే అరెస్ట్ కోసం మేము లేట్ అండి అని ప్రాసెస్ గురించి డిఎస్పీ గారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు
ఇది ఈ కేసులు అరెస్ట్లు ఉండవు, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటితేనే అరెస్ట్ ఉంటది అన్నట్టు చాలా అంటే క్రైస్తవులతో అంత ఇష్టపూర్వకంగా లేనట్టు మాట్లాడుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి మన సపోర్ట్ లో ఉన్నట్టు అనిపించట్లేదు, వాళ్ళు మనకు సపోర్ట్ చేసినట్టు అసలు కనిపించట్లేదు. అందుకని మనం అడిగితే అసలు నిర్లక్ష్యంగా, ఎంత నిర్లక్ష్యంగా అంటే చేస్తాంలే చూస్తాంలే అన్నట్టు మాట్లాడారు. అందుకని మనం ఆ నినాదాలు చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మీరు ఎమ్మెల్యేని కలిసిండ్రా మరి? ఆ ఎమ్మెల్యే గారు బాగా స్పందించారండి. మేము డిఎస్పీ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఎలా అయినా అరెస్ట్ అయ్యేలాగా చూస్తా అని చెప్పారు. మరి ఇది ఎంత వరకు చేస్తారో చూస్తాము. ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఐసీఎఫ్ ఈసారి ఊరుకోదు మేడం. ఇప్పుడు ఐసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా మరి దళిత క్రైస్తవుల మీద ఇలా జరుగుతూ ఉంటే మరి నెక్స్ట్ స్టెప్ మీరు ఏమేయాలనుకుంటున్నారు? ఒకవేళ ఎమ్మెల్యే స్పందించి మీకు న్యాయం చేస్తే ఓకే, ఒకవేళ ఎమ్మెల్యే కూడా స్పందించకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మరి? మేడం ఇది ఎమ్మెల్యే స్పందించి మనకు న్యాయం జరిగితే వనపర్తి వరకు మనకు న్యాయం జరుగుతుంది మేడం. టోటల్ స్టేట్ లో లేకపోతే టోటల్ ఇండియాలో మాత్రం మనకు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఈ వనపర్తి జరిగే ఒక 5-10 రోజులు అవుతుందేమో, అంతకు ముందే మనం కామారెడ్డి ఒక సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. దాంట్లో కూడా ఇంతవరకు అరెస్ట్లు అనేది లేదు. ఇక్కడే కాకుండా ప్రతి చోట లాస్ట్ టైం జరిగిన వరంగల్లో గానీ ఎటువంటి క్రైస్తవులపై దాడి జరుగుతుంటే ఎవరు స్పందించట్లేదు, ప్రభుత్వం స్పందించట్లేదు, ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడు సార్ ఈ దాడులకు కారణం చట్టమే అనుకోవచ్చా? వాళ్ళు చేసే నిర్లక్ష్యాన్ని బట్టే ఈ దాడులు జరుగుతున్నాయి, లేదు ఒక్కసారి కఠినంగా చర్యలు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తే మళ్ళీ ఇంకొకరు ఎవరైనా దాడి చేయాలంటే భయపడతారు కదా, సో ఇక్కడ నిర్లక్ష్యం చట్టాన్ని ప్రభుత్వాన్ని ఏమైనా కనిపిస్తుంది అనుకుంటున్నారా మీరు? మేడం 100% వాళ్ళ నిర్లక్ష్యంతో కదా మేడం ఇంతగానం వాళ్ళు రెచ్చిపోతున్నారు. మతోన్మాదులు ఎవరైతే రెచ్చిపోతున్నారో మేము ఎంత దాడి చేసినా మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళు లేరు, అంతా సపోర్ట్ మాకే ఉందన్న ధైర్యంతోనే కదా వాళ్ళంతా విచ్చలవిడిగా మనపై దాడి చేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు అంటే అసలు వాళ్ళకి ఎలా ఉందంటే ఒక ఆట వస్తువులాగా అయిపోయింది, వస్తున్నారు ప్లే చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అన్నట్టు అయిపోయిందండి. అంతేగాని వాళ్ళకంటూ ఒక భయం లేదు. చట్టం అనే భయం ఉంటే దాడులు ఎక్కడ జరుగుతాయి మేడం? అసలు చెప్పండి. ఈ దాడులు అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. మాకు ఇవన్నీ ప్రాబ్లం ఏం లేదు, గవర్నమెంటే మాది అన్నట్టు అయిపోయింది. ఒక్కసారి గవర్నమెంట్ శిక్షిస్తే ఎందుకు జరుగుతుంది మేడం? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీస్ ని ఎంత నమ్మి ఓట్లేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అంటే అది మరి ఏం చెప్పాలి మేడం, మనం ఎవరు చెప్పుకుంటామండి. ఈసారి ఇలా జరిగితే మాత్రం ఐసీఎఫ్ కంపల్సరీ ఊరుకునేది లేదు మేడం. రాష్ట్రంలో వేల ఎత్తున మనం పబ్లిక్ తోటి కంపల్సరీ ఒక పెద్ద ర్యాలీ ప్లాన్ చేస్తున్నాం. ఈసారి కానీ సేమ్ దాడులు ఎక్కడైనా జరిగి అరెస్ట్లు అవ్వకపోతే ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ ఇది దేన్ని సహించేది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ అధ్యక్షులు మాట్లాడారు మనతోటి, ప్రసంగి గారు. ఏమంటున్నారంటే నిన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, ఒక ప్రభుత్వ అధికారి అంత నిర్లక్ష్యంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసి చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి మతపరమైన గొడవలకు కానీ కల్లోలకు కానీ ఇవన్నీ గొడవలు జరగకుండా ఉండడానికి మంచిగా ఉంటది కదా, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇప్పటికీ దాదాపు కామారెడ్డిలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపురంలో జరిగింది, వీళ్ళు తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే ఒక్క నెలలోనే 2-3 ఇలాంటి మత గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే మరి మీరెందుకు మధ్యలో వెళ్ళిరని కనీసం వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద ఒక చర్య కూడా తీసుకోలేదు. వాళ్ళు గృహ కూడిక పెట్టుకొని గృహంలో ప్రార్థనలు చేసుకున్నప్పుడు మీరు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాల్సిన విషయం ఏం అవసరము అని చెప్పేసి అక్కడున్న డిఎస్పి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిర్రు అంటే చట్టం ఎలా పనిచేస్తుందో చూడండి. చట్టం ఒక్కరికి మాత్రమే చుట్టంగా పనిచేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఐసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం ఇది ఇంతటితో వదిలిపెట్టేదే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా కూడా సహించేది లేదు. ఎందుకంటే ఆర్టికల్ 25-28 ప్రకారంగా 18 సంవత్సరాలు నిండిన వారు కావచ్చు, భారతదేశంలో ఉన్నవారు కావచ్చు, మత
స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరికి కావాల్సిన మతం వాళ్ళు నమ్ముకోవచ్చు, ఎవరికి కావాల్సిన మత నినాదం వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు చేసిన దాడి మీద చట్టం శిక్షించకపోతే మేము ఊరుకునేది లేదు. ఒకవేళ ఇలా ఇట్లా ఎవరినైనా శిక్షిస్తే నెక్స్ట్ ఎవరి మీదైనా ఇలా చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు కదా మేడం అని వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లనే స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పందించారు. ఇప్పటి వరకు అయితే బాగానే స్పందించిండ్రు. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారంట. చర్యలు తీసుకోకపోతే మేము మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని ఐసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి క్వశ్చన్ చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వ అధికారులకు మేము ఒకటే విన్నపం చేస్తున్నాం మీడియా తరఫున, చట్టాన్ని చాలా బాగా నమ్ముతారు ప్రజలు. ఒక హాస్పిటల్లో డాక్టర్ని దేవుడు అనుకుంటారు. ఒక అన్యాయం జరుగుతుందంటే పోలీసులను దేవుళ్ళు అనుకొని వస్తారు అక్కడికి. అలాంటప్పుడు మీరే తగిన న్యాయం చేయకపోతే ప్రజలకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఒక డిఎస్పి హోదాలో ఉండి మీరు అంత నిర్లక్ష్యంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ మతపరమైన గొడవలు జరుగుతుంటే డిసెంబర్ నెలలో ఒక మీటింగ్ లో, క్రైస్తవులందరి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిరు, మత కల్లోహాలు సృష్టిస్తే ఊరుకునేది లేదు, ఇలాంటివి జరిగితే చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తెలంగాణలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? భారతీయులందరూ ఒకటే కదా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఒక రాష్ట్రానికి సీఎం గా ఉండి హిందువులకు క్రిస్టియన్లకు మధ్య ఈ గొడవలు జరుగుతుంటే హిందువులు అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ముసుగులో వెళ్ళి హిందువులకు కూడా ఇంత చెడ్డ పేరు తెస్తూ ఉంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ అని కలిసి ఉన్న మన భారతదేశంలో ఎవరో ఒకరిద్దరు ముగ్గురు వచ్చి ఇట్లా మత కల్లోహాలు సృష్టిస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే ఎవరైనా కొట్టుకొని చావండి, మాకు ఓట్ల టైం వచ్చినప్పుడు మాత్రం మేము ఓట్లు అడగడానికి వస్తాము అని అనుకుంటున్నారా? దయచేసి ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత నాయకులు, క్రైస్తవులు అందరూ కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మత కల్లోహాలను ఆపి భారతీయులమందరం ఒకటే అని చెప్పే ప్రభుత్వం మనకు రావాలి. ఉన్న ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని స్పందిస్తేనే ఇలాంటి మత కల్లోహాలు ఎక్కడ కూడా జరగకుండా ఉంటాయి అని చెప్పేసి మా టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. రెవరెండ్ కేటీ బెంజమిన్, వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ప్రస్తుతం వనపర్తి ప్రాంతంలో జరుగుతున్నటువంటి మతోన్మాదులు జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడిని మొట్టమొదటిగా ఖండిస్తూ ఉంటున్నాము. తర్వాత సల్కారపూరు ఆ ప్రాంతంలో, తర్వాత వనపర్తి ప్రాంతంలో, తర్వాత మిరాష్పల్లి ప్రాంతంలో, తర్వాత మార్చ్పల్లి ప్రాంతంలో, ఇంకా కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ చిత్రమతి సంఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. ప్రభుత్వం వారు మేము అప్లికేషన్ ఇస్తూ ఉంటున్నాము, పోయి మాట్లాడుతుంటున్నాము, స్పందన లేదు. కాబట్టి దయచేసి దీంతోనన్నా ఇప్పటికైనా ఇంకా స్పందించి యాక్షన్ తీసుకుంటే మంచిదని మనవి చేస్తుంటున్నాం. లేకపోతే ఆయా ప్రాంతాల నుంచి ఇంకా పాస్టర్స్ సేవకులు అనుకోండి, విశ్వాసులు అనుకోండి, చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ మాట్లాడుతుంది కానీ స్పందిస్తలేదు. ఆస్తులు నష్టమవుతూ ఉంటున్నాయి, చర్చెస్ కూలగొడుతూ ఉంటున్నారు, తర్వాత వెహికల్స్ పాడవుతుంటున్నాయి. జిల్లాల్లో అనేది కాదు, తెలంగాణలో కూడా చాలా భయభ్రాంతులు చేస్తూ ఉంటున్నారు. ఆ విధంగా జరగకుండా యాక్షన్ తీసుకుంటే మంచిదని పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ గవర్నమెంట్ వారిని యాక్షన్ తీసుకోవాలని మనవి చేస్తుంటున్నాను. ఈ మధ్యాహ్న కాలపు శుభములు. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ హియర్ విత్ అస్. నేను రెవరెండ్ ఎస్ఎం జాన్ని, ఎంబీ ఆలివ్ చర్చ్ వనపర్తి చర్చి పాస్టర్ని. ఈ అసోసియేషన్లో నేను అడ్వైజర్గా ఉన్నాను. సో భారతదేశము లౌకిక దేశము. భారతదేశము
అంతా కూడా మత సామరస్యత కలిగి ఉండాలన్నటువంటి కాంక్ష కలిగిన వాళ్ళం మనమందరము. ఇట్లాంటి లౌకిక రాజ్యములో, లౌకిక దేశములో ప్రస్తుతము అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తలేదు. సో రాజ్యాంగాన్ని అధిగమించి లేదా రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈ మనుధర్మ లేదా మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని పాటించాలని కొన్ని మత విద్వేష శక్తులు పనిచేస్తున్నాయి. అంటే వాళ్ళంతా కూడా మన వాళ్ళే, మనతో ఉండేవాళ్ళే అయినా కూడా సో పరమత ద్వేషం కలిగిన వాళ్ళై, అందులో మైనారిటీ అయినటువంటి క్రిస్టియన్స్ తర్వాత ముస్లిమ్స్ మీద దాడి జరుగుతుంది. ముస్లిమ్స్ మీద అనేక సంవత్సరాల నుంచి దాడి జరిగిన ఈ మధ్యన క్రిస్టియన్స్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు అంటే ఈ దళితులే. దళిత క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది ప్రత్యేకంగా. ఆడు హయ్యర్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతలేదు. ఇది ప్రత్యేకంగా పాత్రికేయులు గమనించండి, దీన్ని కొంచెం హైలైట్ చేయండి. కేవలం దళిత క్రైస్తవుల మీదే దాడి జరుగుతుంది. అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చిన పాసెస్ మీద దాడి జరుగుతలేదు. బికాస్ ఈజ్ ఏ ఫుల్ విత్ సెక్యూరిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. సో ఒక అనిల్ బ్రదర్ మీద దాడి జరగదు, సతీష్ కుమార్ మీద దాడి జరగదు, ఇంకొకరి మీద దాడి జరగదు. ఒక చిన్న గ్రామాలలో ఉన్నటువంటి కేవలం దళిత సంఘాలు అంటే క్రైస్తవులుగా మారుతున్నారు. అంటే చెడు అలవాట్ల నుంచి క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా క్రైస్తవులైనటువంటి మేము శాంతి కాముకులం. ఒకటి, ప్రేమిస్తాం, క్షమిస్తాం, ప్రేమించాలని బోధిస్తాం. యేసు ప్రభు మాకు చెప్పింది కూడా ఇదే. ప్రేమించి క్షమించి అందరి బాగు కోరుకునే మా పట్ల ఈరోజు ఆ ద్వేషాన్ని వెలగక్కుతున్నారు. ఎంత ద్వేషం అంటే ఈ ద్వేషము క్రైస్తవం పట్ల, క్రీస్తు పట్ల కాదు, దళితుల పట్ల ద్వేషం. దళితులు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటున్నందుకు బతుకులు మారుతున్నాయి. మాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విద్య, వైద్యం, అవునా కదా, తదితర సదుపాయాలు మాకు దొరుకుతున్నాయి. ఈరోజు మేము కూడా కొంచెం బట్టలు కట్టుకుంటున్నాం, మంచిగా భోజనం చేస్తున్నాం, మేము కూడా చదువుకొని కొంచెం ఉద్యోగాలు, స్థితిగతులు మెరుగుపరుస్తుంటే ఈ మనుధర్మ, ఈ కుల వివక్ష కలిగిన మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, అందరు కాదు, మతోన్మాదులు, కుల వివక్ష కలిగిన మతోన్మాదులు ప్రత్యక్షంగా దళితుల మీద దాడి. అయితే ఇది మతం పేరట దళితుల మీద దాడి జరుగుతుంది. దళితుల పేరు మీద జరుగుతున్న దాడి మతం అనే ముసుగులో జరుగుతుంది. సో దయచేసి గమనించండి. నేను మీ పత్రికల ద్వారా రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంతటికి, పెద్దలందరికీ, పోలీస్ యంత్రాంగమునకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తున్నాను. సో ఇక్కడ దాడులు ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటి వరకు క్రైస్తవులకు ఏం చేయలేదు, కానీ ఈ మధ్యనే ఈ లాస్ట్ ఇయర్ జరిగిన క్రిస్మస్లో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు పెద్ద స్పీచ్ ఇచ్చినారు. మేము క్రైస్తవులకు అండగా ఉంటాం, క్రైస్తవులకు మేలు చేస్తాం, ఈ పథకాలు ఇస్తాం, ఆ పథకాలు ఇస్తామని. కానీ అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏ పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సువార్త ప్రకటించుకున్నటకు కొంచెం స్వేచ్ఛనివ్వండి. క్రైస్తవులుగా మేము స్వేచ్ఛగా బ్రతకటానికి, మేము క్రైస్తవులమని చెప్పుకొని బ్రతకటానికి మాకు వీలు కలుగజేయండి. మా మీద జరుగుతున్న దాడులను అరికట్టండి. మా మీద దాడి చేసినారు. 21వ తేదీకి సాక్షాత్తు నా మీద దాడి జరిగింది. 2025 12/21వ తేదీ నా మీద దాడి జరిగింది. మా కారు అద్దాలు ధ్వంసం చేసినారు. మా చైర్మన్ మీద, సంఘం మీద దాడి జరిగింది. అంటే దాడి అనేది యావత్ భారతదేశం అంతా జరుగుతుంది, ఒక వనపర్తిలో కాదు. ఇట్స్ నాట్ వనపర్తి మ్యాటర్. తెలంగాణ రాష్ట్రం మొత్తం పలుచోట్ల ఈ దాడులు చోటు చేసుకున్నాయి. రీసెంట్గా ఇదిగో ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్లో చాలా చోట్ల జరిగిన, వనపర్తి జిల్లా ఈ గణపూర్ మండలం సల్కాల పుర్లోన ఒక పాస్టర్ గారి మీద బహు భయంకరమైన దాడి జరిగింది. పాస్టర్ను కొట్టినారు, పాస్టర్ గారిని కొట్టినారు, బైక్ను ధ్వంసం చేసినారు. ఆ ఇంట్లోనికి వెళ్ళి చొరబడి
నానా బీభత్సం భయానకమైన కార్యాలు చేస్తున్నారు. అయ్యా వీళ్ళకి ఎవరు స్వేచ్ఛనిచ్చింది? మేము సువార్త ప్రకటించాలంటే స్వేచ్ఛ అంటాడు, నీకు పర్మిషన్ ఉంది అంటాడు, చర్చి కడదామంటే పర్మిషన్ అంటాడు. ఆడన్నిటికీ మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నారు. మరి మిగతా వాళ్ళకి ఏం పర్మిషన్లు? ఊరిలో అడక తినేవాడు మైక్ పెట్టుకొని తిరిగితే వానికి పర్మిషన్ ఉండదు, పిన్నిస్లు అమ్ముకునే వానికి పర్మిషన్ ఉండదు, ఉల్లిగడ్డలు అమ్ముకునేవాడు కూడా మైక్ పెట్టుకుంటే వానికి పర్మిషన్ ఉండదు. కానీ మమ్మల్ని మాత్రమే పర్మిషన్ ఉందని ప్రతి చోట అణచివేతకు గురి చేస్తున్నారు, వివక్ష కనపరుస్తున్నారు. రాజ్యాంగం భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మా చుట్టుముట్టు ఎక్కడ కనిపిస్తలేదు. కేవలం మతోన్మాదము చెలరేగి పని చేస్తుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఫీస్ట్లో మీరిచ్చిన స్పీచ్కి మీరు కట్టుబడి ఉన్నట్లయితే ఈ నా మాటలు మీరు తీసుకొని మీరు క్రైస్తవుల పట్ల న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా డేవిడ్ గారి విషయంలో ఆలోచన చేయండి. తర్వాత ఈ పోలీస్ యంత్రాంగం కూడా పని చేస్తున్నట్లు కనిపించినా ఏం పని జరగతలేదు. ఈవెన్ డిఎస్పీ లెవెల్లో కూడా ఎవరు పని చేస్తలేరు. ఎస్ఐ హరిప్రసాద్ గారిని మేము కలిసినప్పుడు మా కేసు అయితే తీసుకున్నాడు కానీ రెస్పాండ్ లేదు. ఇక్కడ మా మీద దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయలేదు, ఆ డేవిడ్ మీద అరెస్ట్ చేసిన వాడిని అరెస్ట్ చేయలేదు. ఎవడు అరెస్ట్ కాదు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దే ఆర్ నాట్ అబ్స్కాండ్, వాళ్ళు తప్పించుకొని తిరుగుతలేరు. దే ఆర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ. ఈవెన్ దే ఆర్ కమింగ్ పోలీస్ స్టేషన్ అండ్ గోయింగ్ అవుట్, బట్ ఎవడు పట్టించుకుంటలేడు. బికాస్ క్రైస్తవుల మీద అందరికీ అన్ని శాఖలకు ఇదిగో పట్టింపు లేదు, వివక్ష కనపరుస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మా అభ్యర్థనను మీరు అంగీకరించి మన్నించి క్రైస్తవులు కూడా భారతీయులేనని మీరు అనుకుంటే మా పట్ల రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులు మేము పొందుకొని స్వేచ్ఛగా బ్రతుకుటకు మాకు వీలు కలగజేయాలా. మేము మారిన వారం మనుషులం, మేము దళిత క్రైస్తవులం. ఒకవేళ మేము దళితులుగా ఉంటే ఆడ మాకు మేలు జరగలేదు, వీటికి వస్తే ఈడ కూడా మేలు జరగనీయకుండా మీరున్నారు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో మీరు మమ్మలను ఇదిగో ఈ మతోన్మాదులు అణచివేయాలనుకొని ఈ మత విద్వేష శక్తులు పనిచేస్తున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అందరి ప్రభుత్వం అనుకుంటాం, కానీ ఇది అందరి ప్రభుత్వం కాదు, ఇది కొందరి ప్రభుత్వం అని, ఇది మిక్కిలిగా హిందూ ప్రభుత్వం అని, హిందువుల ప్రభుత్వం అని, మనువాదుల ప్రభుత్వం అని, ఇది మోడీ ప్రభుత్వం అని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మత వివక్షను, కుల వివక్షను, కులంపై మతంపై మా మీద క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నేను పత్రికే మిత్రులందరికీ కూడా మా మనవులు వినుటకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కాబట్టి ఈనాటి సాయంకాల సమయంలో విలేకరులందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్, గుడ్ ఈవినింగ్ తెలియజేస్తా ఉన్నా. వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులందరికీ ప్రత్యేకంగా వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు గారికి మరియు ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ అధ్యక్షులు విడపర్తి ప్రసంగి గారికి, సెక్రటరీ చార్లెస్ గారికి మరియు దళిత క్రిస్టియన్ రైట్స్ వారికి ప్రత్యేకంగా శుభములు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. ఈ వనపర్తి జిల్లా కిలాగనపురం మండలం సల్కలాపురం గ్రామంలో జరిగిన సంఘటనను ఉద్దేశించి ఈ నాయకులందరూ వనపర్తి జిల్లాను దర్శించినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. సిస్టర్ కల్పన గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నాయకులముగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా. జెండా వందనలో మనమందరం చదువుకున్నాం. జెండా వందనలో ప్రతిరోజు మన పిల్లలు మనమందరం ఒకటే మాట చెప్తాం, భారతీయులమందరం సహోదరులం, అన్నాదమ్ములం, అక్కా చెల్లెళ్ళం అని ప్రతిరోజు జెండా వందనలు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఈ విధంగా మనము వింటాం, ఎవ్రీడే వింటాం. అది మంచి మాట, అది సంతోషకరమైన విషయం. కాబట్టి భారతదేశం
ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, నానా రకాల జాతుల మతాల ప్రజలు ఉన్నారు. అందరూ అన్నాదమ్ముల వలె, అక్కాచెల్లెళ్ళ వలె ఉండాలనేది దేశం యొక్క సంస్కృతి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సల్కలాపురం గ్రామం, కిలాగనపురం మండలం, వనపర్తి జిల్లాలో 25వ తారీఖు జరిగిన సంఘటన మీరందరూ విని ఉంటారు. అయితే అక్కడ శివస్వాములు వచ్చి పాస్టర్ పైన, పాస్టమ్మ పైన, క్రైస్తవుల పైన ఆదివారం ప్రార్థన జరుగుచుండగా, ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుచుండగా దాడి చేశారు శివస్వాములు. అయితే ఆ శివస్వాములను మేము ప్రేమిస్తూ ఉన్నాం. యేసు ప్రభుదేవుడు ప్రేమ కలిగిన దేవుడు. యేసు ప్రభుదేవుడు కులము, మతము, భేదము లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభుదేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అందరినీ ఒకే విధముగా సమానంగా ప్రేమించే ఏకైక దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు. మేము క్రైస్తవులముగా, పాస్టర్లముగా, దైవజనులముగా ఆ శివస్వాములను మేము ప్రేమిస్తూ ఉన్నాం. యేసు ప్రభుదేవుడు ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. మేము ప్రేమిస్తూ ఉన్నాం. ఎందుకనకంటే మా సహోదరులు వారు కూడా, మా అన్న, మా తమ్ముడు అని మేము వారిని ప్రేమిస్తూ ఉన్నాం. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ సాముల డ్రెస్సు పైన ఉండి భక్తి చేస్తూ కూడా ఇతరుల పైన దాడి చేయడం, ఇతరులను తిట్టడం, కొట్టడం, అది కొంచెము బాధాకరమైన విషయం. ఆ విషయంలో ఎవరు పొరపాటు చేసినా, నేను చేసినా, నీవు చేసినా, ఇంకెవరు చేసినా పొరపాట్లు అనేది సహజం. ఆ పొరపాటు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకుంటే అది చాలా బాగుంటుంది. శివస్వాములారా, భక్తులారా, మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. మేము మనమందరం కలిసి అన్నాదమ్ముల వలె మనము ఇంతకాలం ఉన్నాం, ఇక ముందు కూడా ఉండాలని మేము ప్రేమతో కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మీరు చేయకూడదని ప్రేమతో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏ దేవుడైనా ఇతరుల పైన దాడి చేయాలని, కొట్టాలని, తిట్టాలని ఏ దేవుడు, ఏ గ్రంథం చెప్పట్లేదు. కాబట్టి మనమందరము సహోదర భావము కలిగి, ప్రేమ, ఆప్యాయత, అనురాగము కలిగి జీవించాలని వనపర్తి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఈ నా మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? Respected media, our beloved pastors, brothers and sisters, good afternoon everybody. ఈరోజు వనపర్తి పట్టణంలో మేము పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం చర్చిస్ మీద దాడులు, క్రిస్టియన్స్ మీద దాడులు అరికట్టాలని, పాస్టర్స్కి రక్షణ కల్పించాలని, ఏదైతే ఈ శివసేన కార్యకర్తలు దాడి ఎందుకు చేశారో వాళ్ళకి తెలియదు. దాడి జరిగిన పాస్టర్ గారికి కూడా తెలియదు నా మీద ఎందుకు దాడి చేశారు. ఆ పాస్టర్ గారిని పట్టుకొని మేము ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నామని ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు ఈ శివసేన కార్యకర్తలు మీరు యేసు ప్రభువుకు పుట్టారా అని అడగటం. ఈ భాష, ఈ పద్ధతిలో శివసేన కార్యకర్తలు మార్చుకోవాలి. మరి అదే పందాలో మేము తిరిగి దాడి చేస్తే పరిస్థితి ఏంటని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజున అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో మత స్వేచ్ఛ హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత ప్రాథమిక హక్కుల్లో రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. మా పాస్టర్స్ ఏం చెప్తున్నారండి? అబద్ధాలు ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగ పనులు చేయొద్దు. ఈ బైబిల్ని బోధిస్తుంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుసేటు ఏదైనా ఉందా? భారత రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారా లేదా? అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ పెట్టారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. ఎక్కడుంది స్వేచ్ఛ క్రిస్టియన్స్కి? ఎక్కడుంది సమానత్వం? ఎక్కడుంది సౌభ్రతత్వం? వేర్ ఈజ్ లిబర్టీ? వేర్ ఈజ్ ఈక్వాలిటీ ఇన్ క్రిస్టియన్స్? భారతదేశంలో ఈ వనపర్తిలోనే కాదు, తెలుగు 2 రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో క్రిస్టియన్స్ని చాలా నీచంగా, దారుణంగా
దాడి చేస్తున్నారు. నిన్నగాక మొన్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక ఆర్సీఎం చర్చిలో మీటర్ తీసేసి 4-5 బుల్డోజర్లు పెట్టి చర్చిని కూల్చేయాలని అధికారులు చేస్తున్నారు. అధికారులకు క్రైస్తవుల పట్ల అవగాహన లేకుండా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళందరిపైన మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇందాక మేము డిఎస్పీ గారిని కలిసి మాకు ఏదో తన్నుకు చావండి తాంబూలం ఇచ్చారు, ఏదో మన ఎఫ్ఐఆర్ కట్టారు కానీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగినప్పుడు 7 సంవత్సరాల దాకా అరెస్ట్ చేయమని యారగెంట్గా మాట్లాడాడు. ఈ అంశం మీద మేము డీజీపీ గారిని కలుస్తాం, ఆ తర్వాత మైనార్టీ మంత్రి గారిని కలుస్తాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఉన్నారు, ఆయన 12 తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఎలక్షన్ కోడ్లో ఉన్నారు. మాకు తక్షణమే క్రిస్టియన్స్కి రక్షణ కల్పించాలి, చర్చెస్ మీద దాడులు ఆపాలి. అదేవిధంగా ఈ చర్చి మీద దాడి చేసిన పాస్టర్ గారికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా 10 లక్షలతో చర్చి కట్టి ప్రభుత్వమే స్థలం ఇచ్చి చర్చి కట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా మేము రికమెండేషన్స్ రేపు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు అట్లూరు లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు కూడా రమ్మన్నారు. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మట్టి వెల్ఫేర్ మినిస్టర్ గారి నోటీసులో కూడా పెడుతున్నాం. మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, భారతదేశంలో క్రిస్టియన్ రాష్ట్రాలు ఉన్నాయి. మణిపూర్ క్రిస్టియన్ రాష్ట్రం కదా, మణిపూర్లో 3 సంవత్సరాలు దాడులు జరిగితే క్రైస్తవుల మీద, క్రిస్టియన్స్ మీద బట్టలు తీసి రిమూవ్ చేసి ఊరేగించారు, దాడి చేసి పోలీసులతో చంపించారు అక్కడ మణిపూర్లో బీజేపీ గవర్నమెంట్. అప్పుడు మోడీ గారు వెళ్ళలేకపోయారు. ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు ఆయన, మణిపూర్ మాత్రం వెళ్ళలేకపోయాడు. మొన్న ఒక్కరోజు వెళ్ళాడు. మరి ఈ రోజున దళితులు చర్చికి వెళ్తే బీసీసీలు మీరు చర్చికి రావద్దని దాడులు చేస్తున్నదే. మరి చంద్రబాబు నాయుడు కీర్తన గ్రంథంలో 141 కీర్తన చదివాడు, 141 ఎమ్మెల్యేలు వచ్చింది. మరి మోడీ గారు నిన్న క్రిస్మస్ రోజు ఢిల్లీలో కెథడ్రల్ చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసుకున్నాడు, ఎంతో భక్తిగా. అసలు ఈయనే బిషప్ కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశాడు నరేంద్ర మోడీ గారు. మరి ఏంటి ఈ దాడులు జరగటం ఏంటి? మోడీ గారు ఏమో అక్కడ ఈయనే పెద్ద ఆర్చి బిషప్ లాగా ఉండి ప్రపంచానికి చూపిస్తున్నాడు నేను క్రైస్తవ లేదని. ఓ పక్కన ట్రంప్ గారు ఎక్కుతున్నారు, భారతదేశంలో క్రిస్టియన్స్ మీద దాడులు జరిగితే నాకు ఆ దేశం శత్రువే అని. ఏం జరుగుతుంది భారతదేశంలో? క్రైస్తవులు చేసిన తప్పేంటి? వీళ్ళు విద్యాబుద్ధులు చెప్పడం తప్ప, హాస్పిటల్స్ కట్టడం తప్ప, మా ఈ స్లమ్ ఏరియాలో గుడి బడి హాస్పిటల్ కట్టడం తప్ప ఏం జరుగుతుందో అనేది మాకు కావాలి. తక్షణమే దాడులు ఆపాలి. అదేవిధంగా ఇక్కడ అవగాహన లేని డిఎస్పీని బదిలీ చేయాలి. మేము ఈ విషయం ఎస్పీ గారితో కూడా నోటీసులో పెడతాము, కలెక్టర్ గారి నోటీసులో పెడతాం. మేము పెడతానండి, ఎఫ్ఐఆర్ ఇచ్చాం కదా, ఇంకేం కావాలి మీరు అని అంటున్నాడు. అలాంటి వ్యాఖ్యలు డిఎస్పీ మానుకోవాలని మేము నేషనల్ దళిత జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం. ఇంకా వనపర్తిలో ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరిగితే ఉద్యమం తీవ్ర స్థాయిలో చేస్తామని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వనపర్తి ఫాస్టర్ ఫెలోషిప్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ జై భీమ్ తెలియజేస్తున్నా. అదేవిధంగా నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వచ్చినందుకు ఇక్కడికి. ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగి గారికి కూడా అదేవిధంగా నా పేరు రాజన్న. ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్లో ఒక మెంబర్గా నేను వర్క్ చేస్తున్నా క్రైస్తవుల తరపున. అదేవిధంగా ఒక జర్నలిస్ట్ల మాదిరిగా కూడా జర్నలిస్టులకి ఏ విధంగా అయితే ఆపదలు వస్తే వాళ్ళ తరపున ఉండి ఏ విధంగా అయితే పోరాడతామో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, అదేవిధంగా మతాలకు సంబంధించినటువంటి హిందువులకే కానీ క్రిస్టియన్స్కే కానీ మైనార్టీల కోసమే కానీ పోరాడడానికి మేము ముందుకు వస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వనపర్తి జిల్లా గణపూర్ మండలం అదేవిధంగా సల్కలాపురం గ్రామంలో జరిగినటువంటి డేవిడ్ ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆయన పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బాయ్స్ పైన దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క భార్య పైన కూడా దాడి చేయడం జరిగింది, విపరీతంగా కొట్టడం జరిగింది, చేతి కాళ్ళు కూడా వాయడం జరిగింది అన్నమాట. ఒకసారి ప్రభుత్వం అది దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్టికల్ 25, 28 ప్రకారం భారత రాజ్యాంగ ప్రకారం మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు 18 ఏళ్ల వయసు నిండిన తర్వాత ఆయనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రచారం కూడా చేయొచ్చు పబ్లిక్లో. నిజానికి చెప్పాలంటే మిడిమిడి జ్ఞానంతోటి హిందువులు ప్రవర్తిస్తున్నారు అని నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, చిన్నజీయర్ స్వామి కానీ, లలిత్ కుమారే కానీ, కరుణాకర్ సుగుణనే కానీ, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి నిన్న మొన్న వాడు వచ్చిండు, వాడు కూడా పుట్టుకొచ్చిండు, ప్రవీణ్ అతని పేరు. వీళ్ళందరి గురించి నేను ఏం చెప్తున్నా అంటే, మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించొద్దు. గ్రంథాల మీద పట్టుండి గ్రంథాల యొక్క వివరణ ఏముంది, నీ మతం స్వీకరించినటువంటి వ్యక్తికి
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ గ్రంథంలో ఏముందో అది వివరించండి. అంతేగాని శివమాలలేసి అయ్యప్ప మాలలేసి ఇంకా ఏదో అవతారాలు ఎత్తి అనవసరంగా క్రైస్తవుల పైన దాడి జరిగితే ఊరుకునేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. క్రైస్తవుల ఓట్లు సమాజంలో లేవా? ప్రధాన నరేంద్ర మోడీకి కనిపించట్లేదా? రేవంత్ రెడ్డికి కనిపించట్లేదా? రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? మరి వీరందరూ ఏడికి పోయారు అంటే ఎలక్షన్ మూమెంట్లో ఓట్ల కోసం అడుక్కోవడానికి కాలం ముందుకు వచ్చినప్పుడు ప్రతి మతం కనిపిస్తుంది, ప్రతి కులం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు క్రైస్తవుల పైన దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు కనిపించట్లేదు, వాళ్ళకి ఎందుకు స్పందించట్లేదు అనేది నేను ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరపున నేను వాళ్ళని అడుగుతున్నాను అనమాట. ఎందుకు ఈ విధంగా స్పందించకుండా ఉండరనేది ఒకటి వాళ్ళ నోటి నుంచి వాళ్ళ మాటలు విప్పాలి అనమాట. నిజానికి చెప్పాలంటే ఇదొక వీళ్ళు ఈ అయ్యప్ప మాలలు వేసుకొని శివస్వాముల్లాగా ఉండరు కదా, వీళ్ళు నిజానికి భక్తితో వేసుకున్నటువంటిది కాదు ఇది. వీళ్ళు ఒక ఉగ్రవాదులు, నిజంగా చెప్తున్నా నేను, ఉగ్రవాదులు వీళ్ళు. నేను చెప్తున్నా, అయ్యప్ప మాల వేసుకున్నోనికి రామాయణంలో ఏం చెప్తుందో వానికి తెలియదా? భగవద్గీతలో ఏం చెప్తుందో వానికి తెలియదా? అంటే భగవద్గీతను తీసుకున్నా కానీ రామాయణాన్ని తీసుకున్నా కానీ వాళ్ళ గ్రంథాల్లో ఇతర మతాలను అయ్యప్ప మాల డ్రెస్ వేసుకొని శివమాల డ్రెస్ వేసుకొని క్రైస్తవుల పైన దాడులు చేయండి అని చెప్తున్నారా? లేకుంటే హయ్యర్గా ఉన్నటువంటి ఎవరైతే మతాల గురించి చిచ్చులు పెడుతున్నారో వాళ్ళు ఈ విధంగా చేయమని చెప్తున్నారా? అసలు ఎటు పోతుంది సమాజం? ఒక హిందూ గుళ్ళ పైన దాడి జరుగుతుంది, చూస్తున్నాం. ఎవరు చేస్తున్నారు? మీరు చేసే ప్రవర్తన వల్లనే ఎదుటి వ్యక్తి చేస్తున్నాడు. ఒక ముస్లిం ఏదైతే వాళ్ళకి మసీదులు ఉన్నాయో వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, క్రిస్టియానిటీ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. మళ్ళీ ఏ ఒక్క క్రైస్తవుడైనా ఎక్కడైనా ఏ ముస్లిం గుళ్ళపైన కానీ ఏ హిందువుల గుళ్ళపైన కానీ ఒక క్రైస్తవుడు దాడి చేసినట్టు ఏమన్నా చూపిస్తారా? మీరు సమాజంలో చూపిస్తారా? నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని ఏంటంటే ఇక్కడ మతాలను కులాలను పక్కకు పెట్టి మనుషులను ప్రేమించాలని నేను చెప్తున్నా వాళ్ళకు. ఎందుకంటే ఎక్కడో హయ్యర్ హోదాలో ఉన్నటువంటి హయ్యర్ డిజిగ్నేషన్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కానీ బజరంగ్ దళ్ కానీ ఇవన్నీ ఏదో నేమ్స్ సంస్థలు పెట్టుకొని మార్చండి. ఇప్పుడు ఒక ఫాస్టర్ ఒక దగ్గరికి మీరు చూసిరా బ్రదర్, ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్ ఫెలోషిప్ వనపర్తికి సంబంధించిన వ్యక్తులు ఒక్క ఫాస్టర్ ఎక్కడైనా ఏ హిందూ గుడి పైన లేదంటే ఏ ముస్లిం గుడి పైన దాడులు చేసిన దాఖలు కనిపించినాయి మీకు? ఎందుకంటే క్రైస్తవుడు ఏం చెప్తున్నాడంటే మనుషుల మధ్యలో బతుకుతున్నాం కాబట్టి మనం అందరం ఒకటే, కాకపోతే వాళ్ళని మార్చే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అంటే చెడు అలవాట్లకు లోనైతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మార్చే ప్రయత్నం చేస్తున్నాము. కానీ మేము నీవు వచ్చి క్రిస్టియానిటీలో ఉండు బాబు, నువ్వు ఈ మతాన్ని నమ్ముకో బాబు, నువ్వు ఈరోజు బైబుల్ని పట్టుకొని నా చర్చికి రాకపోతే రేపటి నాడు నేను ఇంకో చర్యని పైన తీసుకుంటాను చెప్తున్నారా బ్రదర్ ఎవరైనా ఫాస్టర్స్? ఈ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఫాస్టర్స్ ఎవరైనా చెప్తున్నారా అట్లా? మీ చర్చ్ మెంబర్స్ ఎక్కడైనా గాస్పల్ చేస్తుంటే ఒక దగ్గర ఎక్కడైనా గాస్పల్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మతాలను అందరినీ పిలుచుకొని ముస్లిమే కానీ క్రిస్టియన్ హిందువులే కానీ ఎవరైనా అమ్మ హిందువులారా మా దగ్గరికి రండి, మా బైబుల్ చదవండి, మా దేవుడు గొప్పవాడు అని ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారేమన్నా? లేదు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వంలో హయ్యర్ హోదాలో ఉన్నారు మీరు, కింద స్థానంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టకుండా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఓట్ల కోసం ఏ రోజైతే మా దగ్గరికి వస్తారో ఇంతటితో ఇప్పుడు జరుగుతున్నది ఇంతకుముందు జరిగింది ఒక లెక్క అయితే ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఫాస్టర్సే కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీకు ఓట్ల కోసం వచ్చినప్పుడు లెక్క అడుగుతారు, ఆ లెక్కకు కరెక్ట్ అయిన ఆన్సర్ లేకపోతే అప్పుడు మీరు ఎక్కడికో దిగజారిపోతారని కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనుషులను ప్రేమించండి అని చెప్పండి, మనుషుల మధ్యలో తిరగండి అని చెప్పండి, కానీ కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టేది బంద్ చేసి ఇంకా ఎవరైతే ఈ రాధా మనోహర్ దాస్ కానీ చిన్నజీయర్ స్వామి కానీ లలిత్ కుమారే కానీ కర్ణాకర్ సుగ్నానే కానీ ఇంకెవరు వీడు ఎక్స్క్రిషన్ ప్రవీణే కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా సోషల్ మీడియాను అదుపులోకి తీసుకొని ఇతర మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే సల్కెలాపురం గ్రామంలో జరిగినటువంటి ఆ అయ్యప్ప మాల ధరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శివమాల అదే ఆ అవతారం వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
నేను నిజానికి వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒక దగ్గర చర్చి నడుస్తుంటే ఆ డ్రెస్సులు వేసుకొని వాళ్ళపై దాడులు చేసుకునేంత అది ఉంది, వాళ్ళకి తెలిసింది అంటే వాళ్ళకి ఏం తెలియకనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ వనపర్తి డిస్టిక్లో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరపు నుంచి ఇంకొకటి తెలియజేస్తున్నా. చాలా మంది సంస్థలు పెట్టుకొని క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తున్నారు, వాళ్ళ దగ్గర 2-3 సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఇక్కడ డిఎస్పీని కానీ ఎస్పీని కానీ కలుస్తున్నారు, కలెక్టర్ని కలుస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మేఘారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తున్నారు. అందరికీ ఇవన్నీ చెందుతున్నాయి, ఇవన్నీ వెళ్తున్నాయి వాళ్ళ దగ్గరికి. కానీ చర్యలు ఎవరు తీసుకుంటున్నారు? నేను జరిగి ఇప్పటికి 1 వీక్ అవుతుంది, వాళ్ళపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అదే ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా చిన్న దాడి జరిగితే మొత్తం సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే కానీ ఆ గ్రౌండ్ మొత్తము, ఆ వాతావరణం మొత్తం కూడా నిండిపోతుంది. నిజానికి ఇక్కడ ఒక క్రైస్తవుడి పైన జరుగుతుంటే ఎందుకు సైలెంట్గా ఉండరంటే ఇప్పటికీ కూడా మత విద్వేషాలు పెంచేటోళ్ళను కూడా, మతాల మధ్యలో చిచ్చు పెట్టేటోళ్ళను కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఫాస్టర్స్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మిగతా వ్యక్తులు ప్రవర్తించండి. మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించకుండా నేనేదో ఈరోజు అయ్యప్ప మాల వేసినా కదా, శివమాల వేసుకున్నా కదా, నేను ఈ రోజుకు భయంతో భక్తితో ఉంటున్నా అంటే సరిపోదు. మీ యొక్క గ్రంథాలు ఏం చెప్తున్నాయో అది కూడా దృష్టిలో పెట్టుకొని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. మీ యొక్క గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఆ గ్రంథాలకు అనుకూలంగా మీరు నడవండి. మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు నీ గ్రంథం గురించి తెలియపరచండి. నీ గ్రంథం వాడికి నచ్చినట్టయితే వాడు నీ గ్రంథాన్ని స్వీకరిస్తాడు. అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి. కానీ ఈరోజు అయ్యప్ప మాల వేసుకొని లేకుంటే శివమాల వేసుకొని ఇంకొకరి పైన దాడులు జరిగితే ఈ రోజు వరకు చూసినాం. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇదే క్రైస్తవులు ఒకసారి తిరగబడితే ఏం జరుగుతుంది అనేది కూడా గుర్తుకు పెట్టుకోవాలి. ఇది జరుగుతుందని తెలిస్తే ఆడ పైన నరేంద్ర మోడీ అక్కడ బిషప్ లాగా ఉండి అక్కడ ప్రార్థనలు చేయించుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి క్రిస్టియన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. బట్ క్రైస్తవుల ఓట్లు ఒకసారి పక్క గీస్తే మీ జీవితాలు మొత్తం ఆగమైపోతాయి. మళ్ళా అదే క్రైస్తవుల జోలికి కానీ వస్తే ఈ ఓట్లు ఎక్కడ పోతున్నాయి, ఎవరికి పడుతున్నాయి అనేది కూడా మీరు ఊహించరు. మళ్ళా అదే క్రైస్తవుల కాళ్ళకాడికి కూడా వచ్చి మీరు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వ్యక్తులకు కూడా ఇది ఇంతటితో ఆగకుండా నేను ఒకటి ఏం చెప్తున్నా బ్రదర్స్ అంటే ఇక్కడ వచ్చినటువంటి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కదా, ఆల్ పర్మిషన్స్ తీసుకొని నడిపిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, క్రైస్తవుడి పైన దాడి జరిగితే ఎన్టీవీ కానీ, సాక్షి టీవీ కానీ ఏ ఛానల్ కూడా రాదు. అదే ఒక హిందువుకు ఏదైనా జరిగిందంటే ఆల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఛానల్స్ మైక్స్, లోగోస్ ఇక్కడ ఉంటాయి. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే కూడా అది మేము ఎట్లా అంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు మా యొక్క విన్నపం అబ్జర్వ్ చేసుకొని గమనించి మా మీద ప్రేమతో మక్కువ చూపి ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియోని మీరు సర్క్యులేషన్ చేస్తారని, ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ప్రతి గ్రూప్లో టెలికాస్ట్ చేస్తారని మేము తెలియజేస్తున్నాం. కేంద్రం వరకు కూడా ఈ వాయిస్ వినిపించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. వనపర్తి పాస్టర్ అసోసియేషన్స్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా వరప్రసాద్ గారు ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరఫు నుంచి వచ్చిన, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా తరఫున, దయాకర్ తరఫు నుంచి మీకు అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అయితే నేను చెప్పబోయే మాట ఏంటిదంటే, నేను ఎక్కువగా చెప్పను, జస్ట్ 2 మాటలు చెప్పేస్తాను. ఈరోజు ఇండియాలో ప్రతి 3వ వ్యక్తి క్రైస్తవుడు ఎవరైతే ఉన్నారో, ద 3rd పర్సన్ క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రతి 3వ వ్యక్తి పైన ప్రతిరోజు దాడి జరుగుతుంది. ఇలా ఒకవేళ క్యాల్కులేట్ చేస్తూ ఉంటే సుమారు ఇప్పటికే 800 కన్నా ఎక్కువగా మన ఇండియాలో క్రైస్తవుల పైన దాడి అనేది జరుగుతుంది. అది రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, యూపీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీయే కాకుండా మనం అందరం సెక్యులర్ కంట్రీలో ఉన్నాము. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సభీ భాయ్ అని అంటామే. కానీ జరుగుతున్న ఇష్యూ ఏంటిదంటే బయట ఒకలాగా ఉంటే ఇంటర్నల్గా ఇంకొకలాగా.
ఈరోజు ఎంతమంది హిందీ మీడియా ఫాలో అవుతారో తెలియదు, కానీ నేను రెగ్యులర్గా హిందీ మీడియా ఫాలో అవుతూ ఉంటాను, నేషనల్ మీడియా ఫాలో అవుతూ ఉంటాను. అందులో ఒక బాబా చెప్తున్న మాట ఏంటిదంటే, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లేపేయండి అని చెప్తున్నాడు అతను. మైనారిటీస్ని లేపేయాలి, ఓన్లీ మెజారిటీస్ మాత్రమే ఉండాలి. నార్త్లో మీరు ఒకవేళ ఢిల్లీ కానీ ఆర్ యూపీ కానీ వెళ్తే ముస్లిమ్స్ని క్రిస్టియన్స్లు ఓట్లు మాయమైపోయినాయి. ఎవరు ఓటిస్తున్నారు మరి? ద పర్సన్ హూ ఆర్ మెజారిటీ ఇన్ అవర్ ఇండియా, రైట్? అలాంటి వాళ్ళే ఓటేస్తూ మైనారిటీస్కి ఓటు హక్కులు కూడా తీసి పడేస్తున్నప్పుడు ఢిల్లీలో సుమారు 50,000 ఓట్స్ మాయమైపోయినాయి. ఎవరు మాయం చేశారు? ఎందుకు మాయం చేశారంటే కనుక ఇదిగోండి ఈ చేంజెస్ వల్లనే కొన్ని. అంటే మైనారిటీ పైన ఎలా ఉన్నారంటే కనుక, వీళ్ళు ఉంటే ఏంది లేకపోతే ఏంది, మేము మెజారిటీస్ ఉన్నాం కదా చాలు, మాకు వీళ్ళ ఓట్లు వస్తే చాలు అన్నట్టు అయిపోయారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఎంత సఫర్ అవుతున్నాడో, ప్రపంచంలో ఎవరైనా సఫర్ అవుతున్న మతం ఏదైనా ఉందంటే కనుక అది క్రిస్టియానిటీ మాత్రమే. అది ఆల్ ఓవర్ ది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మీరు పాకిస్తాన్ చూడండి, ఇరాన్ చూడండి, లేకపోతే ఇఫ్ యూ గో టు బంగ్లాదేశ్ చూడండి, పీపుల్ ఆర్ సఫరింగ్. వై? ఓన్లీ బికాస్ హీఈస్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. క్రీస్తుని ప్రేమించినందుకే ఇలాంటి. మేము ఎవ్వరికి ద్వేషించమండి. హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్, దే ఆర్ ఆల్ అవర్ బ్రదర్స్. మేము అందరికీ సమానంగా ఉంటాం. ఇక్కడ క్రిస్టియానిటీ కులం మతం అనేది ఎప్పుడు ఆలోచించదు. ఎవరికి హై వాల్యూ లో వాల్యూ అనేది, దే ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, అంతే. మనం అందరం దేవుని సన్నిధిలో సమానంగా ఉన్నాము. ఈరోజు ఈ చర్చిలో దళితుడి నుంచి అగ్రకులం వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ సేమ్ స్టేటస్ ఇవ్వగలుగుతాం మనం. సో ఈ క్రిస్టియానిటీలో ఉన్న అంత గొప్ప, మనం బోధించే బోధ అంత గొప్ప ఉన్నప్పుడు, దేవుని మాటలు అంత గొప్పగా ఉన్నప్పుడు, ఈరోజు క్రైస్తవుడికి ఏ ఊరికి వెళ్ళినా పాపం ఒంటరిగా బైబిల్ పట్టుకొని ఏ ప్రాంతానికి వెళ్ళినా వాటిపైన దాడి చేసి, వాళ్ళను మోకరించి, వాళ్ళపైన బొట్టు పెట్టి, వాళ్ళకు గట్టిగా నినాదాలు చెప్పే వరకు వాళ్ళకు వదులుతలేరు. క్రైస్తవుడికి నినాదాలకి సంబంధం ఏంటిదండి? మీ ఇంట్లో భోజనం పెట్టండి, మేము వస్తాం, తింటాం, హ్యాపీగా ఉంటాం, కానీ ఏదైతే మాకు నిషేధమో అదే చెయ్యమని చెప్పడం అనేది అది చాలా పాపం. సో కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, యు ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ యు ఆర్ ఆల్ అవర్ బ్రదర్స్. మనమందరము సమానంగా ఉండి, అసలు మీ జోలికి మా జోలికి ఒకరి జోలికి ఒకరు రాకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అంటే ఈరోజు ఇలాంటి గొడవలు అనేది మనకు ఉండకపోయేది కాదు. ఈరోజు ఇంతగానము ఈ ప్రింట్ దానికంటే ఈ మీడియా వచ్చి ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఒక పాస్టర్ గారి పైన జరిగిన అత్యాచారమే కదా. ఆ పాస్టర్ గారు దాడియే కదా. ఆ దాడి వల్ల ఈ రోజు మేము అందరం వచ్చి ఒకరికి ఒకరు మేము మాట్లాడుకుంటూ, పలానా బ్రదర్స్ ఈ విధంగా చేశారని వాళ్ళు హైలైట్ అయ్యి, వాళ్ళు ఒక నిర్దోషిగా ఇప్పుడు అయ్యారు. వాళ్ళంతట వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళంతట వాళ్ళే ఒక దోషిగా మారి ఈరోజు మేము మీడియా ముందు వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఇంతకు ముందు ఆ పాస్టర్ గారు కడితే అసలు వాళ్ళకి సంబంధమే లేదంటున్నారు. అసలు ఎప్పుడు అందరు హ్యాపీగా ఉంటాం, క్రిస్మస్ టైంలో పిలిచారంట, కేక్ కటింగ్ చేశారంట, మరి సడన్ గా ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? దాని వెనుకలో సంథింగ్, ఎవరో ఒకరు బీజం అనేది, ఒక పాపం అనే బీజం అనేది వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. సో కాబట్టి ఇలాంటివి ఉండొద్దు. సో మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది అదే, వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ప్రార్థన చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాడు, బతకడానికి మనకు రాజ్యాంగం అనేది ఒక దానికి ఏమంటారంటే ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించింది. సో ఇద్దరిపైన దాడి చేయకండి, మనమందరం మనుషులం. ఈరోజు ఒక జంతు చచ్చిపోతే దానిపైన అంత బాధపడుతున్నారు, కానీ మనిషి చచ్చిపోతే ఒక్కడు కూడా కేర్ చేస్తలేరండి. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. సో జంతువుల కన్నా విలువైన వాళ్ళు మనుషులు, ఆలోచించే వాళ్ళు, అన్ని పనులు చేసేవాళ్ళు. జంతువులు ఏం పని చేయవు. సో కాబట్టి వీఆర్ ద సోషల్ యానిమల్, వీఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్. మనమే కొట్టుకొని చేస్తూ ఉంటే ఇంకా మిగిలే వాళ్ళు ఎవరు ఉంటారు. సో దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతూ సభలో ఉన్న ప్రతి వారికి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మిత్రులారా, అందరికీ ప్రెజ్ జైబీబ్. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్లు, సంఘ పెద్దలు, మిగతా పత్రికా విలేకరులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం తెలియజేస్తూ, ఈ భారతదేశంలోని క్రైస్తవులపైన దాడి ఇది కొత్త కాదు, చాలా కాలం నుంచే జరుపుకుంటూ వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిండు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సబ్బండ మతాలు సమానంగా ఉండాలని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు. గతంలో మణిపూర్లో జరిగిన సంఘటన కానీ, వనపర్తి జిల్లాలో చిన్నబాయి మండలంలో కూడా పాస్టర్లను అందరినీ
ఒక దగ్గర చేర్చి బైబిల్ని చించేసి దాడి చేసి కుంకుమను బొట్లు ఈ రకంగా చేశారు. హిందువులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే ఆ దుశ్చర్య పాల్పడుతున్నారు. అట్లాంటి మతోన్మాదులను వాళ్ళ చర్యలను ఖండిస్తున్నాం. హిందువులు చాలామంది మంచి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, కానీ దుర్మార్గులు మతోన్మాదులు కొంతమంది ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని. మొన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఢిల్లీ కేంద్రంలోని మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ చర్చికి పోయి ప్రార్థనలో పాల్గొన్నాడు. కింది వాళ్ళకు కూడా ఆ ఒక సాంకేతం ఆయన పంపాలని మనవి చేస్తున్నాం. హిందువులైనా ముస్లిమైనా క్రైస్తవులైనా సమానంగా చూసే విధంగా ఈ భారతదేశంలో ప్రధానమంత్రి అట్లా చొరవ తీసుకొని పనిచేయాలని మనవి చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి క్రైస్తవులైన దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ మతోన్మాదుల చర్యలను ఖండిస్తూ ఎప్పుడు ఏం జరిగినా కూడా క్రైస్తవులకు మేము ఉండం అనే విధంగా పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ముందుకు రావాలని. ఎప్పుడైనా స్వేచ్ఛగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈ భారతదేశంలో అందరం సమానంగా ఉండి నడుచుకోవాలని. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, జీవన సమరపు గమనములో అరుపు ఎలుగని కార్మికుడే. హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనములో అలుపు ఎరగని యాత్రికుడే, అలుపు ఎరగని యాత్రికుడే. మత సామరస్యం వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలి. ఈ సబ్బండ కులాలు మతాలన్నీ ఈ శాంతియుతంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు. జై భీమ్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి మా గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కుడి వచ్చిన పెద్దలు పాస్టర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. చిన్నగా నేను చెప్తానండి, మనం కొట్టుకుంటే మనము తనుకుంటే ఈ భారతదేశం ముందుకు పోదు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, భారతదేశం రూపాయి కాయిన్స్ పతనం అవుతుంది, వ్యభిచారాలు జరుగుతున్నాయి, ఇంకోటి జరుగుతుంది. అది మీ దృష్టికి రావట్లేదా? మనం కొట్టుకొని ఎందుకు చావడం? మనం కొట్టుకొని ఏం సృష్టిద్దామని? డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్కటే మాట చెప్తున్నాను, రాజకీయ తంత్రాల నుంచి బయటికి రండి. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం మొదలు పెట్టండి. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే, మనము ప్రేమించినట్టే సహోదరుని ప్రేమిస్తే వాడు వదులుతాడు, మనం వదులుతాం. మనం వదిలితే మన దేశం వర్ధిల్తుంది. మన దేశం వర్ధిల్తే మనందరికీ మంచి పేరు. ఇలా తనుకుంటూ పోయి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి, సమాజానికి? చూడండి, మీరు ఎవరి మాటలు విని మీరు దాడులు చేస్తున్నారో వాళ్ళ నాయకుల పిల్లలు ఎక్కడున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ నాయకులు పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనే వచ్చి ధర్నా వేసి ఇంకోటి చేసి నీ మీద కేసు వేసి పోలీస్ స్టేషన్లో పెడితే నువ్వుతో నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. మేము అదే ప్రేమతో సహనంతో మా సోదరులను ప్రేమించి మాకు చేయనికి రాదా ధర్నాలు? మేము పోరాడలేమా? నిరాహార దీక్ష చేయలేమా? ఇంకోటి చేయలేమా? అలా కాదండి. మా బ్రదర్స్ చెప్పినట్టు మా దేవుడు ప్రేమించమంటున్నాడు, మేము కూడా ప్రేమిస్తున్నాం. ఇప్పటికీ మిమ్మల్ని లవ్ చేస్తున్నాం మేము. మీరు కూడా ఇలాంటి విషయాలు పక్కన పెట్టండి. ఈ దాడులు, మతోన్మాద దాడులు, హిందూ సోదరులు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, సహోదరులు క్రైస్తవులు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మేము కలిసి తింటాం, కలిసి తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, పార్టీలకు వెళ్తాం, టూర్లకు వెళ్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమంది ద్వారా ఇది జరుగుతుంది, ప్లీజ్ ఐ రిక్వెస్ట్, ఇప్పటికైనా ఆపుదాం. ఇగో మా దాంట్లో ఉన్న మతోన్మాదులను మేము ఆపుతాం, ఛాలెంజ్ విసిరిస్తున్నాం ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరఫున. మీ మతోన్మాదులను మీరు కూడా వత్తండి. అరే, భారతదేశాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచనలు చేయండి. సమాజంలో ఆకలికి ఎంతోమంది బాధపడుతున్నారు, లంచగొండతనం ఎక్కువైతుంది, సమాజంలో దుర్మార్గతం ఎక్కువైతుంది. వాటి మీద పోరాడే శాతగా అవుతలేదు. కానీ నీ సహోదరుని మీదకి పోతావేంటి? నీ సహోదరుని మీద పోయి ఏం కక్ష తీర్చుకుంటావు నువ్వు? ఇది మీ హృదయానికి నీకి ఏమైనా మంచిగా అనిపిస్తుందా? హీరోయిజం అనేది మంచితనంలో చూపియండి. హీరోయిజం అనేది సమాజంలో మంచి పనులు చేసి మీరు హీరోగా ఫీల్ కావండి. ఒకని పోయి తన్నుట్ల హీరోతనం ఎక్కడ రాదండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్,
అందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ ఆపేద్దాం ఇక్కడికి. మనము ఈ లౌకిక వాదంలో ఉన్నాము. మన భారతదేశము అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ముందుకెళ్దాం. ఈ చిన్ని మాటలు మీరు ప్లీజ్ మా ప్రెస్ వాళ్ళకి ప్లీజ్ అంటే మీరు కూడా కోఆపరేట్ చేయండి. మనం కలిసి ఉందాం. ఈ వద్దు, ఇవి మనకొద్దు, ఈ సమాజానికి మంచిది కాదు. ఈ విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు కూడా ఖండించండి. నిజమైన హిందువులు కూడా ఖండించండి. నిజమైన ముస్లిమ్స్ కూడా ఖండించండి. నిజమైన క్రైస్తవులు కూడా ఖండించండి. అందరం ఏకత్వంలోకి వద్దాం, భిన్నత్వంలోకి వద్దాం, మంచితనానికి వెళ్దాం. ప్లీజ్ నా మాటలు ఆలకించి మీ మీ ప్రాంతాల్లో సరికట్టుకొని సరి చేసుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి కానీ క్రైస్తవులపై దాడులు, ఈ మతోన్మాదం నశించాలి. ఐక్యమత్యం